యేసు ప్రభువుని మనతో తీసుకెళ్దాం. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. హలో 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 దేవుని నామానికి స్తోత్రములు. ఇక్కడికి వచ్చిన దేవుని పిల్లలకు, సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామం పేరట ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. కూడి ఉన్న దైవజనులకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ఈ రాత్రి స్థలంలోకి పిలిచినటువంటి దైవజనులు, దైవజనరాలు, వారి కుటుంబానికి, సంఘానికి కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరూ రెండు చేతులు పైకెత్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాదాపుగా పిల్లరా, ఈ క్రిస్మస్ అనగానే చెమ్మీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, చాలా రకరకాల క్రిస్మస్కు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నెల రోజులు క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంటుంది. అనేక ప్రాంతాల్లో మేము వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. నా మాట అర్థం చేసుకోండి. మనమందరూ ఈ స్థలంలోకి రావడానికి మొదటి కారణం ఏంటంటే యేసు ప్రభు జన్మించారు. అదే చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు భూమి మీదకి జన్మించారు అని ప్రజలు కోకొలలుగా ఆరాధిస్తున్నారు. చాలా చాలా గ్రాండ్ గా ఆరాధిస్తున్నారు. పిల్లరా, నేను చెప్తున్నమాట అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు భూమి మీదకి రావడానికి ముందే యేసు ప్రభు మన మధ్యలో, మన ప్రాంతాల్లో, మన ఈ భూగోళం పైన యేసు ప్రభు అదవరకే ఉన్నారు. చేతులు పైకెత్తాలో చెప్దాం. మీరు అనుకోవచ్చు, ఇక్కడ చాలా మంది ప్రభు మందిరానికి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, మరి కొందరు ప్రభు మందిరానికి వెళ్ళినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రిస్మస్ రెండు రకాలు. ఒకటి ప్రభు మందిరానికి వెళ్ళే పిల్లలు, రెండోది ప్రభు మందిరానికి వెళ్ళే పిల్లలు. ఒకటి చెప్పమంటారా? ప్రభువుని అంగీకరించిన పిల్లలకు కూడా చేతులు పైకెత్తుదాం. రెండు రకాల సువార్త చేయాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అసలు యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆయన దేనికోసం వచ్చారు? ఆయన రావడం గల కారణం ఏంటి? ఒక మాట చదువుకుందాం. బైబిల్ దగ్గరికి వెళ్ళి మత్తయి రాసిన శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి ఎవరన్నా చదివి సాయం చేయవలసిందిగా ప్రభు పేరట మనం చూస్తున్నాను. ఆమె ఒక కుమారుని కనును తమ ప్రజలను వారి పాపల నుండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రభువా నాతో మాట్లాడమని. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డ బంధకాలు ఊడిపోతున్నాయి. ఇక్కడకున్న ప్రతి బలహీనతలు పోబోతున్నాయి. నీకు ఈ డిసెంబర్లోనే నీ కుటుంబంలో కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. మహాపరిశుద్ధుడ, గనుడ, ఆశ్చర్యకరుడ, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ ప్రాంతంలోకి నాయన మా సహోదరులందరి స్థలంలోకి వచ్చారు ప్రభా. వచ్చిన బిడ్డలు ఇప్పటికే ఆనందించబడ్డారు తండ్రి. ఈ వాక్యము చేత ప్రతి బిడ్డతో మాట్లాడమని తండ్రి. వాతావరణం శోధనించినందుకు స్తోత్రాలు, వర్ష నాపినందుకే స్తోత్రాలు, కార్యాలు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. మా అందరితో మాట్లాడి కొద్ది నిమిషాలు మమ్మల్ని మరుగుపరుచుకుని మీరే మాతో ఉండమని యేసునామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ రెండు చినుకులు పడమంటే ఇక్కడ లైవ్లు అయిపోయినాయి, ఇక్కడ ఆర్కెస్ట్రా అయిపోయింది, అన్ని పోయాయి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు భూమి మీదకే జన్మించారు. ఆయన ఎందుకు జన్మించారంటే ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలు ఎవరు? ఇప్పుడు ఇది క్వశ్చన్ అనమాట. తన ప్రజలు ఎవరండి? తన ప్రజలు ఎవరు? ఎప్పుడు పుట్టారు అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టారు అంటున్నారు. నేనే ఉన్నానంటే ఆది ఒకప్పుడు పుట్టింది యేసు ప్రభు పుట్టారు భూమి మీద. అది ఎప్పుడు పుట్టారంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడు. చేతులు ఎత్తండి. ఆ వాక్యాన్ని ఏం చేశారంటే వాక్యం భూమి మీదకి వచ్చింది. ఇక్కడ పాపముల నుంచి రక్షించనన్న మాట ఉంది కదా. ఆ వాక్యము ప్రజల్ని రక్షించలేకపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. రెండు చేతులు పైకి తల్ల ముద్ద. అందరూ వెనకమన్న సహోదరులు కూడా పిల్లరా నాతో సహా. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఎంతో కొంత పాపములో ఉన్నాడని. తీరా చూస్తే ఆది కాలములో ఆది కాండంలో 1వ అధ్యాయం చూస్తే ఆది యందు అనే మాట ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే ఆ వాక్యమునకు శరీరధారిగా ఉండెను. చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. వాక్యానికి ఏమి చేశారంటే తన తండ్రి వాక్యాన్ని
దాని శరీరం దాల్చి మరియమ్మ గారి గర్భంలో వేశారు. గట్టిగా చెప్పండి కొడదాం. కారణం ఏంటో తెలుసా? ఈ భూమి మీద నీ చేతుల్లో ఉన్న వాక్యం నిన్ను ఒకవేళ నీతో మాట్లాడలేకపోతుందని సాక్షాత్తు మన పోలికతోనే, తన పోలికతోనే కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ప్రజలు పాపములు క్షమించడానికి వచ్చాడు. ఆమె ఏం చేయడానికి వచ్చారంటే ప్రభువారు తానే తన ప్రజల పాపములు, స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బంధకాలు ఆయన పెంచాలని ఈ బజార్లో దేవుడు గ్రాండ్ క్రిస్మస్ పెట్టారు. గట్టిగా గట్టిగా స్తోత్రం చెబుదా, స్తోత్రం చెబుదా, హల్లెలూయా. కొద్దిసేపు ఓపిక పట్టండి, కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పిల్లరా, ఇప్పుడు నేను చర్చికి వెళ్ళే పిల్లలతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒక మాట చర్చికి వెళ్ళే పిల్లలతో మాట్లాడిన తర్వాత మరొక మాట చర్చికి వెళ్ళిన పిల్లలతో మాట్లాడాలని కూడా నేను ఆశపడుతున్నాను. అసలు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఎవరి పాపాలు క్షమించడానికి, ఎవరిని ఉద్ధరించడానికి, ఈ చర్చిలోకి వెళ్ళే 20 మందిలో 30 మంది వారి పాపములు క్షమించడానిక, మిగిలిన మనందరి పాపాలు క్షమించలేడా? ఎందుకంటే మేలు కలగకుండా, ఆశీర్వాదాలు రాకోకుండా, రోగాలు పోకోకుండా, మనకి మేలు కలగకుండా కొన్ని దురాత్మ లేకపోతే కొన్ని ఇబ్బందులు, మనకు కొన్ని కార్యక్రమాలు అడ్డం వస్తూ ఉంటాయని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఒక మాట మీ ముందు పెడతాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఈ మాటను మీరు ఒకసారి ముందుకు తీసుకుని వెళ్ళాలి. చూద్దాం, చూడండి. యేసు ప్రభు వారు ఒక మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. అమ్మా, దేవుడు లోకమును, ఏలూరు అంటే లోకం పక్కన పెట్టేద్దాం. ఏలూరు అంటే ఏలూరు మొత్తం క్రైస్తవులు ఉంటారా, అన్ని రకాలు ఉంటారా? అందరూ ఉంటారు కదా. దేవుడు లోకం అంటే ఏలూరు అనండి. మీరు అందరూ అనండి, ఏలూరు అనండి. ఏలూరుని ప్రేమించాను అనండి అందరూ. మీ పక్కన చెప్పండి, ఏలూరుని ప్రేమిస్తున్నారు అక్క అని అందరూ చెప్పుకోండి. అమ్మా, అరే వెనకాళ్ళు కూడా, అమ్మా ఏలూరుని ప్రేమిస్తున్నాడు దేవుడు, స్తోత్రం చెప్పండి. ఏలూరులో ఎన్ని రకాలు ఉంటారు, ఎన్ని రకాలు ఉంటారు కదా. నేను ఒకప్పుడు అనుకున్నాను యేసు ప్రభు నన్ను ప్రేమించట్లేదని. యేసు ప్రభు చర్చికి వెళ్తలేదు కదా, యేసు ప్రభు చర్చికి వెళ్ళను కదా, నేను నన్ను ప్రేమించట్లేదు అనుకున్నాను నేను. కానీ దేవుని వాక్యం చెప్తాను మన తెలుసా, దేవుడు లోకమును ప్రేమించడం కాదు, ఎంతో అనండి అందరూ, ఎంతో అనండి. బిడ్డా, అక్క, చెల్లి, దేవుడి రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమించేవారు లేరు. నిన్ను ప్రేమించాలంటే నిన్ను ఏదైనా ఆశించి ప్రేమిస్తారు. కానీ నా దేవుడైతే నిన్ను ప్రేమించేది ఏం ఆశించకుండా చేతుల పైకి ఎత్తండి. సమయం కాస్త కొద్ది ముందుకెళ్ళింది. సమయం 2:30 గంటలు కానీ 2 గంటలు కానీ ఉంటే తీరిగ్గా మాట్లాడదామని చూసాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు చాలా డాన్స్ ప్రోగ్రాలు చూసాం. చాలా బాగుంది. పిల్లలు బాగా డాన్స్ చేశారు. అయ్య గారు మీకు చాలా వందనాలు, స్తోత్రం చెప్పండి. మరి ఇంకా నిజంగా ఇంకా కాసేపు వేస్తారేమో నేను చూడాలనుకున్నాను, కానీ అంత బాగా ప్రోగ్రామ్ చేస్తారు అనుకోలేదు. పిల్లలు బాగా ట్రైనింగ్ ఇచ్చారు, అయ్యగారు చాలా బాగా నేర్పించారు. ఇంకా ఇక్కడ సండే స్కూల్ టీచర్స్ ఉండేవారు, వారికి ట్రైనింగ్ ఇచ్చారా? మీరన్నా అన్నా అబ్బా చాలా థ్యాంక్స్ రా, మీరు చాలా బాగా నేర్పించారు. మంది మనిద్దరితో కూడినా మరి ఇంకెంత ధైర్యం, నాకు ఇంకా ధైర్యంగా, నాకు ఇంకా బలంగా, స్తోత్రం కలుగును కాక. వీళ్ళంతా కూడా పొరుగు చూసినట్టు చూస్తున్నారండి. మనందరిది చెప్పండి, ఏలూరు జిల్లా. ఏ జిల్లా? ఏ జిల్లా చెప్పండి. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుసుకుంటున్నా గుండె తడబడి కరిగి కరిగి నీ ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుసుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ రగుచున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, చల్లగాలిలో సాటు లేక నలుమూలలాసలి కొట్టెనయ్యా. అందరూ ఓ చల్లగాలిలో సాటు లేక నలుమూలలాసలి కొట్టెనయ్యా, పసిగందువై ఓ యేసయ్యా, తల్లి ఒడిలో నీవు దిగినావయ్యా, తత్తినా
అతి దీనము ఓ యేసయ్యా గణనమెంత దయానందము తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగు. దేవునికి స్తోత్రం. సాక్షాత్తు యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారంటే పరలోకం నుంచి వచ్చారండి. తండ్రి దగ్గర నుంచి ఒక పసిబాలుడిగా వచ్చి మరియమ్మ గారి గర్భంలోనికి వచ్చారని ఈ రోజున దైవజనులు కోకొల్లలుగా బోధిస్తున్నారు. గ్రాకణాలు కూడా గోచేస్తున్నాయి. పరిశోధకులు కూడా పరిశోధన చేశారు. యేసు ప్రభు పుట్టింది నిజమని అంటే ఆయన ఖచ్చితంగా బెత్లెహేములోనే జన్మించారని రుజువులతో ఆధారాలతో పొందుపరచబడింది అనమాట. ఎంతమంది ఎదిరించినప్పుడు కూడా కోర్టు కేసుల్లో పడేసినప్పుడు కూడా ఇది బెత్లెహేములోనే జన్మించారని సాక్షాత్తు రుజువు చేయబడింది. నేను చెప్తున్న మాట ఒకటి అర్థం చేసుకోండి. యేసు ప్రభు భూమి మీద పుట్టారు. డెలివరీ అయ్యేటప్పుడు డాక్టర్ ఏమడుగుతారు? డాక్టర్ గారు ఏమడుగుతారంటే అమ్మా కాస్త క్లాత్ ఏమైనా ఇస్తారా, రెండోది ఆయిల్ ఇస్తారా, మూడోది సబ్బు ఇస్తారా, క్లీన్ చేయాలంటారు. యేసు ప్రభు మరియమ్మ గారు యోసేపులు కలిసి నొప్పులు వస్తూ ఉండగా గుమ్మానికి తిరిగితే గుమ్మం కాడకు వచ్చి అమ్మ అంటే వాళ్ళు కడేసుకుని తలిపేసుకుని ఎందుకు వస్తున్నారు తెలుసా? పెళ్లి గారికి నీళ్ళు వస్తుందంట. ఏ పిల్లంట? కన్నికర నీళ్ళు వస్తుందంట. అప్పుడు రాలి ఒకటి లోపలికి చాలా 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 అనిపించింది. ఆ తల్లి చాలా అనిపించింది. ఆ భర్త ఎంత గొప్పడు లెక్కేసుకోండి. చూడండి, బైబిల్ చూపిస్తాను. 18వ వచనం చదవండి. 18వ వచనం 1వ అధ్యాయం 18వ వచనం మత్తయి సువార్త. ఎట్లనగా తర్వాత వారు అనేకము కాదు ఏకము కాకమునుపు. అంటే ఏకం అంటే ఏంటి అండి ఉదయం గారు? యాకము అంటే వారిద్దరికి కార్యము చేయకృతమే. యాకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన యోసేపు ఉండి అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడిచిపెట్టేద్దామని చూశాడు. చేతులు పైకి ఎత్తన్నాను. నీకు అర్థమవుతున్నమాట. ఎంగేజ్మెంట్ అయిపోయింది. అమ్మాయి చూస్తే గర్భిణీ కనపడుతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత గర్భిణి ఉంటే ఎవరు చేసుకుంటాడండి పెళ్లి? వాళ్ళిద్దరికి ఎటువంటి సంబంధం లేదు కదా. అటువంటి టైంలో ఈ రాత్రికాల సమయంలో పురుషులు కూడా జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, దేవుని దూత ఆయనతో మాట్లాడిందని దైవజనులు చెప్పారు. ఎవరితో మాట్లాడింది తెలుసా? ఆయన ఆలోచించుకున్నాడు, నా భార్యను విడిచిపెట్టేద్దాం, మరి అమ్మని విడనాడదాం, రహస్యముగా విడదాం. ఎందుకో తెలుసా? వాళ్ళు పెయిన్ పిల్లలు, దేవుని పిల్లల వారు. వాళ్ళు గొడవడుకోవడం కుదరదు, కేసులు పెట్టుకోవడం కుదరదు, రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. కానీ అటువంటి టైంలో గాబ్రియేలుతో వచ్చి దేవతో వచ్చి యోసేపుతో భర్తతో మాట్లాడింది. నాయనా, నీ భార్యని చేర్చుకోవడానికి నువ్వు సందేహపడద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. కొట్టి చెప్పలు గట్టిగా. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె కని వరకు ఆమెను ముట్టొద్దు అని చెప్పాడు. కనే వరకు ముట్టొద్దు, కనే వరకు చేయొద్దు. మీరు వచ్చిన తర్వాత ఎంత కాలం పడుతుంది డెలివరీ అవడానికి? మరి ఇదిగోండి నా వైపు, ఒక అమ్మాయి నీళ్ళు వేసుకుంటే కన్సీవ్ అయిన తర్వాత ఎంతకాలం పడుతుంది డెలివరీ అవడానికి? 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు. 8 నెలల్లో పుడితే పొట్ట బతకర్లేండి. మేము ఎందుకన్నా 5 కన్నాం, ఒకళ్ళిద్దరం కాదులే. 9 నెలల తర్వాత కంటాం కదా. ఈ 10 నెలలు 9 నెలలు ఆ భర్త భార్యని ఏం చేశాడు? ఏమీ చేయలేదు. స్తోత్రం కలుగును గాక. మంచి భర్త. అటువంటి భర్త కాబట్టి ఇతను పరిశుద్ధుడయ్యాడు. అతను ఏదన్నా కక్కుర్తపడినా, అతను ఏదైనా సీరియస్ అయిపోయినప్పుడు కూడా పరిశుద్ధుడిగా భూమి మీదకి వచ్చేవాడు కదా. కొట్టి చెప్పండి గట్టిగా. లోక రక్షకుడు కొరకు తండ్రి త్యాగాన్ని రాత్రి అర్థం చేసుకుంటే చర్చిలోకి వెళ్ళని పిల్లలైనా నీ బిడ్డల కొరకు నువ్వు కొన్ని కట్ చేసుకోవాలి. చేతులు పైకెత్తు. నువ్వు కన్న బిడ్డల కోసం నువ్వు కాస్త నిలబడాలి. కన్న పిల్లల కోసం నువ్వు గుండె కట్టుకోవాలి, మనసు కట్టుకోవాలి, కొన్ని కట్ చేసుకోవాలి. రాత్రి డిసెంబర్ నెలలో నీ కొన్ని అలవాట్లు పోవును గాక. నీ బిడ్డలు గొప్ప కావాలంటే ఈ రాత్రి కాల సమయంలో సాక్షాత్ వాక్యం ప్రకారం నడుచుదువు గాక. హల్లెలూయా. అర్థమవుతున్న మాట. ఇటు సమయంలో జరిగింది ఏంటంటే 19వ వచనం 20వ వచనం చదవండి. ఉంటుంది వాక్యం. 19వ వచనం చదవండి. ఎవరంట ఆయన? నీతిమంతుడై ఉండి
ఇంకా ఇంత జాగ్రత్తగా ఉండి కాపాడి అబ్బాయి పుట్టిన తర్వాత అబ్బాయి ఎవరయ్యారంటే పరిశుద్ధుడయ్యాడు. ఆమేన్. చేతులు పైకెత్తాలి. ప్రభు చెప్పాడు, దూత చెప్పింది, ఆయన పరిశుద్ధుడయ్యా, అతడు భూలోకమున్న ప్రతి మనిషి పాపాలు క్షమించగలడు. ఎవరి పాపాలు అంటే అందరి పాపములు. ఎవరి పాపములు అండి? ఎవరి పాపములు? ఒక్క మాట చూపిస్తాను, వాక్యాన్ని చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి బైబిల్లో యోహాను సువార్త 1:12 చదవండి. యోహాను సువార్త 1:12 అందరినీ ప్రేమించాడు అనుకున్నాం కదా, ఈ మాట చదవండి. వారందరికీ తా నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి కూడా ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూలోకములో దేవుని పిల్లలుగా ఎందరు అంగీకరిస్తే నాస్తికులా, లేకపోతే ఏదివాదులా, లేకపోతే ఏమండి శంకర్లా, లేకపోతే ఎవరైనా పరిచయులా, ఎవరు అంగీకరించినా, ఎందరు అంగీకరించినా, నేను అంగీకరించినా, ఈ బజార్లో ఉన్న ప్రతి తమ్ముడు అంగీకరించినా మీరు నీతిమంతులుగా మార్చబడుదురు గాక, మీ బంధకాలు ఊడిపోవును గాక. ఒకానొక రోజున 1993 సంవత్సరంలో డిసెంబర్ నెల 23వ తారీఖున ఆ ప్రభు వారు నాకు కనపడ్డారు. స్తోత్రం చెప్పండి. అదివరకు యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు నాకు. యేసు ప్రభు ఎన్నడూ ఎరగను నేను. యేసు ప్రభు మందిరానికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే అదంతే, నాకు నచ్చంది ఎవరంటే యేసు ప్రభే. మరి అటువంటి దేవుడు నాకు ఎందుకు కనపడ్డాడంటే నా కొరకు ఆయన భూమి మీద దిగొచ్చాడు. ఈ రాత్రి ఎవరి కొరకు ఈ బజార్లో దిగొచ్చాడు? ఆమె చెప్పండి. నేను ఇష్టం లేని దేవుడు నా దగ్గర వచ్చి నాతో మాట్లాడుతూ అన్నాను, నువ్వంటే నాకు ఇష్టం ఉండదు కదా నాతో మాట్లాడంటే. నేనంటే నీకు ఇష్టం లేదేమో కానీ నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ప్రభు నన్ను అన్నాడు, ఐ లవ్ యూ. స్తోత్రం చెప్పండి. నేను వేరు, నా సిద్ధాంతం వేరు, నా నడిపింపు వేరు, నాకున్న గోల్ వేరు, ఆయన ప్రణాళిక వేరు. ఏలూరు జిల్లాని ప్రేమించే దేవుడు ఆ జిల్లాలో నన్ను ప్రేమించాడు, నాతో మాట్లాడాడు, నా దగ్గరికి వచ్చాడు, వస్త్రాలు కూర్చొని నిలబడ్డాడు నా దగ్గర, చేతులు చూపించి నీ కొరకు రక్తం చెల్లించాను అన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి భూమి లోకంలో కాదండి, ఈ ఏలూరు జిల్లాలో ప్రతి బజార్లో జరుగుతున్న సమీకృత ఎందుకో తెలుసా? యేసు బజారికి వచ్చాడు, హల్లెలూయా. యేసు ప్రాంతానికి వచ్చాడు, హల్లెలూయా. నేను ఆ గడియలో కలవనని తెలుసు. అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేదు. సూసైడ్ చేసుకుందాం అన్న టైంలో నాతో మాట్లాడాడు. ఆమె చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మనందరి కొరకు వచ్చాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను ఆ చర్చికి వెళ్ళేవాళ్ళ కోసం వచ్చేది కావాలి, ఆ చర్చిలో ఉండేవాళ్ళ కోసం వచ్చేది కావాలి, ఆ బైబిల్ చదివేవాళ్ళ కోసం వచ్చేది కావాలి, నా కోసం కాదు కదా అనుకున్నాను. ప్రభు ఏమన్నా తెలుసా? అందరి కోసం అన్నాడు ఆయన. ఎవరి కోసం చెప్పండి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఇష్టపడకపోయినా దేవుడు కావాలంటే ఈ రాత్రి నీ ఇంటికి వస్తాను. హల్లెలూయా చెప్పండి. ఇటువంటి కాలంలో నేను పాస్టర్ అయిన తర్వాత 30 సంవత్సరాలు నేను పాస్టర్ అయ్యాను. మా గ్రామంలో నాకు ఒక పరిచర్యలో ఒక విషయం చెప్తాను వినండి. ఆ ప్రాంతంలో మా చర్చికి ఆపోజిట్ లో యేసు ప్రభు వారంటే ఇష్టమైనటువంటి ఒక ఫ్యామిలీ ఉన్నారు. వారు చాలా బాధల్లో ఉన్నారండి. ఈ రాత్రి నీతో ప్రభు వస్తానన్నాడు. మీరు ఇష్టపడితే ఎవరైనా పర్వాలా, మీరు చర్చికి వెళ్ళాలని వస్తారంట, చర్చికి వెళ్ళాలని వస్తారంట. ఇది హ్యాపీ క్రిస్మస్. చేతులు పైకెత్తండి, స్తోత్రం చెప్పండి. ఆవిడకు ప్రాబ్లం ఉంది. ఆవిడ ప్రాబ్లం ఏమిటంటే ఫైనాన్స్ కార్డు ప్రాబ్లం. ఎన్నుపోసి పాడైపోయింది. ఆమెను కారులో కూడా పొడిగబెట్టి తీసుకుని వెళ్ళాలి హాస్పిటల్కి. డాక్టర్ చెప్పేశారంట 37-38 సంవత్సరాల అమ్మాయి అండి. నాకు తెలియదు, వారు ప్రభు బిడ్డలు కాదు. మా సంఘం ఏమన్నారంటే పలాని సీను గారు అలా ఆవిడికి బాగుంటలేదండి, పాస్టర్ గారు మీరు ఒకసారి మనం వెళ్ళి ప్రార్థన చేసి వద్దామా అన్నారు. నాకు ఎప్పుడు తెలియదు. వాళ్ళు ఇల్లు తీసుకుని వెళ్ళారు. ఆ వాకిట్లో కూర్చున్నాం, మేము పందిరి కింద కూర్చున్నామండి. ఆమెను తీసుకుని బయటకు తీసుకొస్తానంటే ఆవిడ ఎన్నుపోసి పని చేయట్లేదు కదా, నరాలు పని చేయట్లా, కాలు పట్టుకోవట్లేదండి. ఎన్నుపోసి పాడైనా, నరాలు దెబ్బతిన్నా కాళ్ళు పని చేయవు. కాలు పని చేయట్లా. రెక్కల పెట్టుకుని నడిపించుకుంటూ వస్తే పడిపోయేటట్టుకు వస్తే కూర్చోబెడుతున్నానా, ఏంట్రా ఏమైంది నీకు అని అడిగితే ఏడ్చి నా పిల్లలకి టీ కాసి పెట్టలేకపోతున్నారు. ఏమైందంటే ప్రాబ్లం ఇది అంకుల్ అందామి. నేను అన్నాను, యేసు ప్రభువుని నమ్ముతావా అనండి. ఈ రాత్రి మత మార్పుడు చేయటకు రాను, నేను సత్యాన్ని ప్రకటించడానికి వచ్చే చేతుల
హల్లెలూయా! ఎంతమంది సాగులు తిట్టుకోండి, ఎంతమంది బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళండి. అందరాన్ని మాట్లాడే దుర్మార్గుడు నేను ఈ రోజు అందరితో మాట్లాడుతున్నాను. కొట్టుకుని చెప్పండి గట్టిగా. ప్రియులైన మాటలండి, విశ్వాసం ఉండాలి. దేవుడు మీతో మాట్లాడును గాక. ఈ రాత్రి మీ బంధకాలు ఊడిపోవును గాక. ఏడ్చిందని నాకు 4 ఆడపిల్లలో చూస్తే నా కూతురులా కనిపించింది. నాకు కూడా ఏడుపు వచ్చి కళ్ళం నీళ్ళు పెట్టుకున్నానా? ఏడవ అవసరం లేదురా. యేసు ప్రభు వారు బాగు చేస్తాడు. విశ్వాసం ఉందా నీకు? యేసయ్యా బాగు చేయగలడమ్మా, నా జీవితాన్ని మార్చాడు, చనిపోయిన నన్ను బ్రతికించాడు రా అంటే ఏ దేవుడైనా పర్వాలేదయ్యా, ఆయన నాకు సాయం చేస్తే నేను ఆయన నమ్ముకుంటాను అందాన్ని. నేను ఒక చిన్న మాట చెప్పాను. చిన్న కొబ్బరి నుండి డబ్బా తెచ్చుకోమ్మ, హాయిల్ డబ్బా, నేను ప్రేయర్ చేసేస్తానని భర్తను పిలిచి శ్రీను గారు ఒక మాట, రాత్రికి బెడ్ మీద పడుకున్న తర్వాత నీ భార్య కాబట్టి బట్టలన్నీ నూచేసి ఎన్ని పోసుకి ఇది రాసి నీ భార్య ఏడుస్తుంది కదా పిల్లల కోసం, యేసయ్యా ప్రభువా అని ఆడమని ఒకసారి అని చెప్పి నేను ఒకే మాట చెప్పి, అమ్మా నేను వెళ్తున్నాను కానీ ఈ రాత్రి ప్రభు నీ దగ్గర ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నీతో ఉంటాడు, నీ కనబడతాడని చెప్పాను అంతే. రాత్రి ఆమె రాత్రి అంతా ఏడ్చేది. ఆమె ప్రతిరోజు ఒళ్ళు మంట ఏడ్చేది. ఆ రాత్రి కొబ్బరి నూనె రాయిగానే హాయిగా పడుకుందంట. పడుకుంటే బాసపట్లు వేసుకుని 6x6 సైజు మంచం కూర్చొని అలా కులిపోట్లు పడుతుంటే గుమ్మలోకి వచ్చాడంటే యేసయ్య. ఆమెనండి 1:00 గుమ్మలోకి వచ్చి శ్రీను అని పిలిచాడంట. ఎవరు మీరు అంటే, పాస్టర్ గారు చెప్పారు కదా యేసుప్రభు ఉంటారని చెప్పారు కదా. పాస్టర్ గారు వెళ్ళారు, నాన్న నేనున్నా. మరి నా భార్య, నీ భార్యకి ఎవరు బయటకు వచ్చానంట. ఆదివారం సాయంత్రం వెళ్ళాము, బుధవారం చర్చిలోకి వచ్చి 50% నా భార్యకి జబ్బు తగ్గింది, చేతులు పైకెత్తున్నాయి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎవరికో తెలుసా? నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా సెమ్మి క్రిస్టమస్ కాదు నువ్వు చేసేది. యేసు ప్రభు ప్రేమ పట్టుకు వచ్చారు. హల్లెలూయా చెప్పండి. యేసయ్య పాపినైన ప్రేమ మీదకి వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా యేసు రక్తధారలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తధారలు శ్రమకు సైతం. ఆ రోజు నుంచి బుధవారానికి 50% తగ్గింది. ఇప్పుడు ఆమె గజ్జల గుర్రం నడుస్తుంది. కొట్టని చెప్పండి మరి. స్తోత్రం చెప్పండి. లైవ్ పెడితే వాళ్ళు కూడా చూసేవాళ్ళు. మరి అర్థమవుతుందండి. యేసయ్యా ఎవరినైనా బాగు చేయగలడా? చేతులు పైకెత్తు, చేయి పైకెత్తి యేసయ్యా అనండి. ఎట్లా? యేసయ్యా నా ఇంటికి రామని అడగండి. యేసయ్యా నా ఇంటికి రావా, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఇప్పుడే నిరాకడ సమయం, ఇప్పుడే నిరాకడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి ఆశ్చర్యం వస్తుంది. డాక్టర్ వల్ల గాంధీ ఎలా తగ్గిందంటే తగ్గింది. మరి ఎందుకు తగ్గింది తెలుసా? ఈ రాత్రి దేవుడు ఎవరింటికో వాళ్ళింటికి వచ్చి మీకు కనబడబోతున్నారు. మీరు వచ్చి మరి చర్చలు చెప్పబోతున్నారు. స్తోత్రం చెప్పండి. సాక్షాత్తు ప్రభు నాతో మాట్లాడారు. ఎంతమందితో మాట్లాడారు ఆయన అక్షరంగా. ఆ వ్యక్తి ఈ రోజుకి చర్చలకు రాడు. ఆయన ఒక రాజకీయవేత్త, రాలేడు కూడా. ఆమె అశ్వర్యపేట ఫోన్ చేసి, ఒక అమ్మాయి సంవత్సరం బట్టి బాధపడుతుంది, ఒక పాప డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతుండగా ఆమెకు దురాత్మ ఆవరిస్తే దేశాలన్నీ తిరిగి లక్ష ఖర్చు పెడితే ఆయన ఫోన్ చేసి చెప్పారంట, మనం చర్చలో తీసుకురండి. అక్కడికి వస్తే ఆమె ఒంట్లో కదా, ఇంట్లో కూడా పోతాను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి దగ్గరికి ఆ పాప వచ్చింది. సంవత్సరం బట్టి నిద్రపోని అమ్మాయి చక్కగా నిద్రపోతుంది. కొట్టుకుని చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఇష్టపడితే, నీవు ప్రార్థించకపోయినా, యేసు ప్రభు నీకు నచ్చకపోయినా, నా యేసయ్యకి నువ్వు నచ్చావు. హామీ చెప్పండి. నువ్వు హై లవ్ అనకపోయినా నా దేవుని హై లవ్ అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట ముందు పెడతాను, ఆ మాట నేర్చుకుందాం. చూడండి బైబిల్లోకి వెళదామా? చూడండి బైబిల్లోకి వెళ్ళి ఒక మాట చదువుకుందాం. చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం
10వ అధ్యాయము 34 వచనం చదవండి. యేసు ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ఎవరో చూపిస్తాను మీకు నేను. పేతురు ఆ, ఆయనయే యేసుక్రీస్తు 34 వచనము. దేవుడు పక్షపాతి కాడని అమ్మా అందరనండి మాట దేవుడు, పక్షపాతి కాడని అందరనండి మాట దేవుడు, అందరనండి దేవుడు పక్షపాతి కాడు. హల్లెలూయా. పక్షపాతి అంటే పాతగారి వరకే దేవుడా, సంఘం వరకే దేవుడైతే మిగులు ఏమైపోతారు, పోతారా? అందరికీ దేవుడండి నా దేవుడు, అన్ని జాతులకి దేవుడండి, అన్ని కులాలకి. యాస్ నా ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్షపాతి కాదు నా దేవుడు. ఎవరు రమ్మంటే వారింటికి రెడీగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పనా, కిందకు వచ్చినా 35 వచ్చిన కూడా చదవండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నీతిగా నడుచుకోవచ్చు. అంగీకరించు. అమ్మా ఆయన ప్రతి జనములోంచి అంగీకరిస్తాడా, అంగీకరించడా? పలానోళ్ళు అంటే యేసు ప్రభువుకి నచ్చదా? మాకు కుదరదండి యేసు ప్రభు అంటే. చాలా మంది అంటూ ఉంటారు, నేను వాళ్ళకే సువార్త చేస్తాను. స్తోత్రం చెప్పండి. దేవుడు కాళ్ళు అంటే ఇష్టం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు, ఆమె అండి చాలా ఊరిష్టిగా తిరుగుద్దండి, ఆయన చాలా మంచోడు కదండి, మరి తాగుపోతాం. వాళ్ళే కావాలి నా దేవుడికి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? వాళ్ళకే వాళ్ళే కావాలి. ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక ఆమెకి, ఒక ఆయన చాలా బుద్ధిగా ఉన్నాడు, ఒక ఆయన రోడ్డు మీద భయంకరంగా తిరుగుతున్నాడు. ఆ తల్లిదండ్రులు ఎవరి కోసం ఏడుస్తాడు? చూడండి ఇర్మియా గ్రంథము ఒక మాట చెప్తాను. 9వ అధ్యాయం మొదలు చదవండి. మీరే చదువుకోండి, బైబిల్ తీరదు. చూడండి, ప్రభు ఈ భూలోకములకు ప్రేమ తీసుకుని వచ్చి ఎవరి కోసం ఏడుస్తున్నాడు? నా జనుల ఆయన వచ్చినందుకు సంతోషంగా ఉండడానికి, ఏడవడానిక? ఏమండి, నా జనములో నా జనులలో అతులైన వారి గురించి నేను దివారాత్రము కన్నీరు నా కన్నీరు విడిచి నా తల జలము నా తల జలమయముగాను నా కన్నులు కన్నీలు ఓటగా ఉండును. స్తోత్రం కలుగునుగా. నా జనులు ఎవరంట? ఆయన పక్షపాతి కాదండి. ఆయన అంగీకరిస్తే ఈ రాత్రి ఒక కార్యం చూడబోతున్నా. హల్లెలూయా. మీరు అనుకున్నారేమో బంధువులుగా వచ్చానని, మీరు అనుకున్నారు ఫ్యామిలీ క్రిస్మస్ కాబట్టి కాస్త వచ్చి చూసి ఆనందించి డాన్స్ ఆనందం చూసి భోజనం చేసి వెళ్దాం అనుకున్నాను. ఈ రాత్రి నీతో రావాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులు పైకెత్తండి. నువ్వే సాక్షి పెడతావు, చేతులు పైకెత్తావు. దేవుడు నీతో వస్తాడంట. నీ కుటుంబంలో ఏముందో తెలుసు, నీ కుటుంబంలో ఎన్ని కష్టాలునే తెలుసు, నీ కుటుంబంలో ఎన్ని అప్పులునే తెలుసు, నీ కుటుంబంలో ఎన్ని రోగాలునే తెలుసు, ఎన్ని పిశాసులు నీడి పెత్తనే తెలుసుకుంటే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా యేసయ్య భూమి మీద పుట్టినందుకు తెలుసా? పాపములు క్షమించడానికి, రోగులను బాగు చేయడానికి ప్రేమ పట్టుకుని వచ్చారు భూమి మీదకి. ఏం పట్టుకుని వచ్చారు? ఆయన లోకమును ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానో ప్రేమించాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచనం చదవండి. 3:16 చదవండి. ప్రార్థన చేసుకుందాం. చదవాలి. యోహాను మొదటి పత్రిక 3:16 చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం దేనికి వచ్చాడండి భూమి మీదకి? ఆయన మన- అమ్మా ఇదిగో నాలుగు అందరూ అయిపోయింది, భోజనంకి వెళ్దాం. నేను తినలే, మీరే భోంచదురు కానీ నేను భోంచేయలేను. స్తోత్రం చెప్పండి. దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ప్రేమను పట్టుకుని వచ్చారు. అందరినీ ప్రేమించారు, ఎంతగానో ప్రేమించారు. రెండోది ఏం చేసి తెలుసా? అంగీకరించబడినటువంటి వారు ఎందరు అంగీకరిస్తారో వారంతా నేను బిడ్డలు చేసుకోవడానికి వచ్చాడు. కులంతో పని లేదు ఆయనకి, జాతితో పని లేదు, బజార్తో పని లేదు, వర్గంతో పని లేదండి. ఒక ఆయన ఉన్నాడు, ఒక ఇట్లా కూటం జరుగుతుంది. ఒక రోజున ఇట్లా కూటం జరుగుతుంటే ప్రజలంతా చూసి ఒక ఆమె వ్యాపారం చేసుకోవడానికి వచ్చిందండి. ఆమె వెనకమాల కూర్చుంది, కూర్చోలా చీకట్లో ఉంది. ఆమె ఏం చేయడానికి వచ్చింది తెలుసా? ఆమె రంగులం కూడా వచ్చిందండి, బిజినెస్ చేసుకోవడానికి వచ్చింది ఆమె. పౌలు గారు వాక్యం చెప్తున్నారు, దైవజనులు చెప్పినట్టు వాక్యం చెప్తూ ఉండగా పౌలు గారు ఆమె అక్కడుండి ఇస్తుంది. చెవులు ఉంటాయి కదా, ఇప్పుడు మనమే కాదండి, ఇక్కడ కూర్చున్న మీరే కాదు, ఆ బిల్డింగ్స్ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చెవులు లేవా? వారందరూ వింటున్నారు లేదా? అమ్మా వింటున్నారు కదా? వారందరి హృదయాలు దేవుడు తెరుచును గాక, వారందరికి దేవుడు సాయం చేస్తును కాక. ఈ బజార్లో ఈ రాత్రి పెట్టిన కూటం ద్వారా ఈ బజారీ దీవించబడును కాక. చేతుల పైకి తల్లి చెప్దాం. ఆ వెనకమాల ఉందండి. చూడండి, నిజంగా వాక్యం అండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 14 వచనం చదవండి. దైవజనుడు వాక్యం చెప్తే ఎవరు విన్నారో? దైవభక్తి గల ఒక్క స్త్రీ ఇనచుండెను. ఆమె యోధా రంగు పొడిని తూటైరాలు పత్రసురాలంట. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక
దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఎన్నడో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆమె ప్రభు బిడ్డ కాదు అసలు. ఆ రోజు ఇలాగే జరుగుతున్న కోటం. ఈ రాత్రి దేవుడు ఎంతమంది హృదయాలు తెరుచును గాక, ఎందరికో దేవుడు రక్షణిచ్చును గాక, ఎంతో మంది దీవించబడును గాక. చాలా బంధకాలు ఉంటాయి మనకి. ఆ బంధకాలన్నీ కూడా దేవుడు వస్తే తెగిపోతాయండి. దగాదం వస్తే కదా కట్టలన్నీ ఆరుకట్లన్నీ దిగిపోయి పూర్తిగా వాటరాలతో మన జీవితంలో దేవుడు ఒక నూతన వర్షము కురిపించును గాక. ఆమె ఆ వెనకమని ఎక్కడ కూర్చొని చీకట్లో కూర్చుని వచ్చిన వాళ్ళకి ఏదో అమ్ముకుందామని కూర్చుంది. చాలా మంది ఉన్నారని చెప్పేసి ఆమె కూడా వాక్యం ఉంటుంది. ఏదో ఉంటుంది మరి, చెవులు మూసుకెళ్ళదు కదా. దేవుడు అంట వాక్యం ద్వారా ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఏం తెరిచాడు చెప్పండి? దేవుడు ఆమె హృదయమును తెరవగానే ఆమె ఏం చేసిందండి? చదవండి ఏం చేసిందో. ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె వాక్యం చదవడం రాదు, సాంగ్స్ పాడటం రాదు, ఆరాధన చేయడం రాదు, వాక్యం చెప్పడం రాదు. కానీ ఆమె ఎందుకు వచ్చిందంటే ఆ ప్రజలతో బిజినెస్ చేయడానికి వచ్చింది. కానీ ఆమె దేవుని చేత తెరవబడింది, హృదయం తెరవబడింది. ఆ తెరవబడగానే ఆమె ఏం చేసిందంటే గర్భపాలు ఇచ్చింది, ఇంటికి వెళ్ళింది, భర్తను తీసుకుంది, బిడ్డలు తీసుకుంది. ఎంతమంది బిడ్డలు తెలియదు. రాత్రి 1:30 వచ్చి దైవజనుడితో బాప్తిసం ఇప్పించింది. స్తోత్రం చెప్పండి. రక్షణ పొందిందండి. ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది. ఈ రాత్రి దేవుడు ప్రతి కుటుంబానికి ఎలా నచ్చబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, ఎందుకు వచ్చారు తెలుసా? ఆయన ప్రేమించడానికి వచ్చారు. రెండోది ఎందుకు వచ్చారంటే, మీరు ఇప్పుడు చదివిన మాట రక్షణ ఇవ్వడానికి వచ్చారు. మూడోది ఎందుకు వచ్చారంటే, అది యోహాను పత్రిక 3:16 చదవండి. ఇప్పుడు 1 యోహాను పత్రిక 3:16 చదవండి. ఆయన ఎందుకు వచ్చారు భూమి మీదకి? 3:16 యోహాను పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎవరైనా ప్రాణం పెడతారంటారా? ప్రాణం పెట్టే వారు ఎవరైనా ఉన్నారా? లేదు కదండి. ఉన్నారా? మరి కొడతావా? ఎవరైనా ఉన్నారా? ఎతటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా చెప్పండి. ఎతడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎతడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? యేసువేమి లేకున్నా ఫలితము ఆశించకుండా జతలు కోరువారు దొరకరు ఎంత ఎదిగినా, నీ చూడనని చూడకుండా నా కోసమే తనకు తాను చేసినాడు సిలువ యాగమే. నీ చూడనని చూడకుండా నా కోసమే తనకు తాను చేసినాడు సిలువ యాగమే. ఎవరైనా ఉన్నారా? ఎతడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎతడైనా దేవునికి స్తోత్రం. ఏమీ లేకుండా ఫలితం ఆశించకుండా జతలు కోరుకునేవారు ఎవరైనా ఉంటారా? అప్పిచ్చేవారు ఎవరైనా ఉంటే రోజు ఇంటికి వస్తారు చుట్టాలు. అప్పుల్లో ఉంటే ఎవరు రారు. మీకు అర్థమవుతుందా? యేసయ్య అప్పుల్లో ఉన్న వస్తాడు. ఒక ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, డబల్ లవ్ మ్యారేజ్ అంటారు మా భాషలో. అది లవ్ మ్యారేజ్ వేరు, డబల్ లవ్ మ్యారేజ్ వేరు. లవ్ మ్యారేజ్ అంటే ఒక కులంలో చేసుకునేది, డబల్ లవ్ మ్యారేజ్ అంటే వేరే వేరే కులాల్లో చేసుకునేది. మనం ట్రైన్ కింద పడి తిరిగిపోతాం. మా అమ్మ వాళ్ళు చేసుకునేకపోతే ఆ రేంజ్లో పెళ్లి చేస్తున్నారు వాళ్ళు. పెళ్లి చేసుకున్న తర్వాత 2 అమ్మాయి అబ్బాయి పుట్టారు. కాస్త సంవత్సరం బాగానే సాగింది. తర్వాత ఆవిడ సిక్ అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగపోతే ఏం జరిగింది తెలుసు? హాస్పిటల్కి టెస్టులు చేస్తే ఈవిడికి భయంకరమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఆ ఇంట్లో అందరికీ వస్తుందని చెప్పారు డాక్టర్లు. ఆ భర్త ఏమన్నాడు తెలుసా? చచ్చిపోవే నువ్వు,
అయ్యో నిన్ను ఇష్టపడి బయటకు వచ్చారు కదా నా తల్లిదండ్రులు విడిచిపెట్టి, అయినా పర్వాలేదు చచ్చిపోవే, నీకోసం ఎక్కడ చచ్చిపోను. కొడుకు దగ్గరికి వెళ్ళింది, వయసు వచ్చిన కొడుకు దగ్గరికి, నాన్న డాడీ అట్ట అన్నారా, అమ్మ చచ్చిపోవే. కూతురు దగ్గరికి వెళ్ళింది, చచ్చిపోవే అన్నారంట. దూరం తీసుకుని వెళ్ళి ఒక చిన్న గుడి చేసి జరిగిన సంఘటన నిజంఘటన అక్కడ పడేసి ఎప్పుడు చచ్చిపోతాను అన్నం పెట్టుకొని చూస్తుంటే యేసు ప్రభు గుడిసెలో దిగారంట. స్తోత్రం చెప్పండి. కుమార్తె, నువ్వు కావాలన్నా నీ భర్త, నువ్వు కోరుకుని వచ్చిన భర్త వద్దన్నాడు కదా, నీ పెద్ద కుమారుడు అన్నావు కదా, అది నిన్ను చేర్చుకోలేదు కదా, కూతురు ప్రాణం అన్నావు కదా, చచ్చిపోయింది కదా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య స్తోత్రం చెప్పండి. నీ రోగాన్ని తీసేస్తానన్న స్తోత్రం చెప్పండి. కట్టుకథలు కాదండి. 2000 చర్చి కడుతుండగా ఒక ఫ్యామిలీ వచ్చారు చర్చి కాడికి. అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది చర్చిలో. ఇద్దరు వచ్చారు, చర్చిలో మోకరించారు, పైన అంతా వేసాం, లోపలికి వచ్చేయలేదు. వారిద్దరు మోకరించారు. వాళ్ళు ఎవరో తెలియదు నాకు. యేసయ్య గొప్ప దేవుడండి, యేసయ్య భూమి మీదకి వచ్చింది ఏదో డాన్స్ చేయడానికి, డాన్స్ చేయడానికి, క్యారెట్ చేయడానికి వెళ్ళబడినట్టు కాదండి. నా యేసు ప్రతి ఒక్కరికి సాయం చేయడం చేతులతో. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఏడుస్తున్నారు చర్చిలో. నిజంగా వచ్చి ఎవరో ఏడుస్తున్నారని చూశాను. అరగంట ఏడ్చారు, గంట ఏడ్చారు, గంటన్నర ఏడ్చారు, లేక నాకు ఇసుకొచ్చేసి, బాబు ఏ ఊరన్నా, అబ్బాయి ఆ అమ్మాయికి చూస్తున్నాడు, అమ్మాయి అబ్బాయికి చూస్తున్నాడు, వేరే బాబు మీ ఇద్దరు చూసుకుని నాకు చూస్తున్నాను. చూసారు ఏంటంటే మా ఆవిడ ఆశవర్కరాలు, నమ్మోయి ఆశవర్కులు ఏమనుకోమండి, మా ఆవిడ ఆశవర్కరాలు. ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందా? మా ఆవిడ డెలివరీ కేసులకి వీళ్ళందరినీ తీసుకెళ్తా ఉంటుంది, అంటే ప్రెగ్నెంట్ స్త్రీలందరినీ కూడా బ్లడ్ టెస్ట్ చేయించుతూ ఉంటుంది. ఏంటి అంటే హెచ్ఐవి టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకో నీరసం ఉందని మా ఆవిడ తీసుకుంటాం. మా ఆవిడకే ఉందండి. మీ ఆవిడకే ఉందా? ఉంది. ఏలూరు చంద్రపూడి చూపించాను, అక్కడ ఉంది. ఏలూరు వెళ్ళాను, ఏలూరులో చూపించాను, అక్కడ కూడా ఉంది రహస్యంగా. విజయవాడ దానికి హాస్పిటల్ ఉందంట, అక్కడికి వెళ్ళి చూపించుకోనంట. ఉంది. చెందిపోతానయ్యా, భయపడుతుంది, అన్నం తింటాం మానేసింది. ఇక్కడ రోగాలు పోతున్నాయంట కదా, యేసుప్రభు దేవుడు అంట కదా, యేసుప్రభు బాగుతాడంట కదా, ఇక్కడ ఎంతమంది దెయ్యాలు కదా, అందుకే వచ్చామండి. ఈ రాత్రి దేవుడు ఎవరన్నా బాగుపోతున్నాడు, చేతులు పైకెత్తు. దేవుడు ఎవరన్నా దర్చబోతున్నాడు, హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎవరన్నా ఆక్రమించబోతున్నాడు, స్తోత్రం చెప్పు. నేను ముగించబోతున్నా ఒక అద్భుతమైన మాట, ₹1,00,00,000 మాట చెప్పి. నేను నీకు చెప్పబోతుందని ఎవడు చెప్పారా నీకు? లేదా అన్న పెట్టేసండి, స్తోత్రం చెప్పండి. లేదా అన్నయ్య? లేదు నాన్న, నీకు చెప్పారు కదరా. ఎవరు చెప్పారు? బ్రహ్మాండంగా ఉంటే నువ్వు నీకు చెప్పండి అన్నారా? ఈరోజు శుక్రవారం కదా, రేపు నెలలో మొదటి శనివారం ఉంటుంది, దానికిరా ప్రార్థన చేద్దాం. ఏముండదు మొదటి ఆ రోజు ఏమైనా ప్రమాణం ఏం తెలుసా? అయ్యా ఈ చర్చలో గచ్చి నేనే ఇస్తానయ్యా నాకు చెప్పకపోతే. తర్వాత మీ ఊర్లో సంఘం ఉందంట, చర్చికి స్థలం కొని పెడతాను. తర్వాత మేమిద్దరం ఉద్యోగాలు మని సేవ చేస్తామయ్యా, నేను బ్రతికితే. చేతులు పైకి ఎత్తండి. ఎన్ని ప్రమాణాలు? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. రేపు వచ్చింది శనివారం, ప్రార్థన చేసుకుంది. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చి రాత్రి నేర్చుకో, హల్లెలూయా చెప్పండి. రేపు శనివారం వచ్చింది, నెక్స్ట్ శనివారం వచ్చింది, మళ్ళీ సెకండ్ నెలలో, మళ్ళీ నెలలో 3 శనివారాలు వచ్చేసింది, 3 నెలలకు వచ్చేసింది, ఆన్లైట్కి వచ్చింది. 4వ నెలలో వెళ్ళి టెస్ట్ చేసుకుంది, నార్మల్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, మళ్ళీ కనపడలేదు, మళ్ళీ కనపడలా. ఆమె ఎలుగులోనే జాబ్ చేస్తుంది ఈ రోజుకి. ఇప్పుడు 2007. ఇప్పుడు ఎంత? ఏ జబ్బు లేదు. ఆమె చెప్పండి. ఎవరో ఆమెను ప్రేమించింది? యేసయ్య. ఈ రాత్రి ఎందరితో చేసిన, ఎంతమంది నిన్ను చిన్న చూసినా, నీ బంధువులను విడిచిపెట్టినా, నేను ప్రకటించి ప్రభు నీతో వస్తానన్నమాట. తనకి ఇష్టమేనా? చేతులు పైకెత్తా. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. ఒక ప్రార్థన, లేచి నిలబడండి చాలు. ఈ మాటలో దేవుడు నిన్ను దీవించును గాక. అందరూ లేచి నిలబడాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. బిడ్డ నువ్వు క్రైస్తవురాలు కాకపోయినా పర్వాలేదురా. అమ్మా దేవుడు నీ ఇంటికి వస్తానన్నా నీకు ఇష్టమేనా? యేసయ్య భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? ప్రభు నీ కోసం వచ్చాడమ్మా. యేసయ్య భూమి మీదకి వచ్చిందో తెలుసా? ఒక జాతి కోసం రాలేదు నాన్న, ఒక కులం కోసం రాలేదమ్మా. అయ్యా జాతులు వారైనా పర్వాలేదు, ఈ రాత్రి ప్రభు కార్యం చేయబోతున్నాడు. నీ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకో. యేసయ్యా నా ఇంటికి రా అయ్యా, నాకు పలాన్ జబ్బు ఉందయ్యా, పలాన్ అప్పు ఉందయ్యా, నా ఇంట్లో సమాధానం లేదయ్యా, భార్యాభర్తల మధ్య సమాధానం లేదయ్యా. పసి బాలుడిగా భూమి మీద వచ్చింది నా కోసమేనా? నువ్వు రక్షకుడు అంటయ్యా, పాపమని క్షమిస్తావంట. ఈ రాత్రి కాల సమయంలో ఒక కార్యం చేయ ప్రభు. హల్లెలూయా, దేవానికి స్తోత్రాలు. స్తోత్రం నోడు పెడతాం నాన్న. ఒకసారి ప్రభువా అని అడుగు, ఒకసారి ప్రభువా అని అడుగు, ఒకసారి ప్రభువా.
నేను చాలా చిన్న చూపు చూశాను ప్రభువా. నువ్వు దేవుడు అంటే ఇష్టపడలేదు ప్రభువా. అందులో తోడు బదిని అక్క నేను ఒకడిని, చెల్లమ్మా నేను అలాంటి ఉండే ఒక్కడిని. ఈ రాత్రి ఒక కార్యం చేయబోతున్నాడా దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రిని కనబడబోతున్నాడు. నీ ఇంటికి తర్వాత నేను దర్శించబోతున్నాడు. ఈ వారంలోనే ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఎట్టి వ్యాధి అయినా, ఎట్టి జబ్బు అయినా, ఎట్టి పరిస్థితి అయినా ఈ రాత్రి ఒక కార్యం చేయబోతున్నాడు. ఒక కార్యం చేయబోతున్నాడు. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే నిలబడితే ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభువానికి స్తోత్రాలయ్యా, గరుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. అలాగే నమ్మైన భోజనం పెట్టను. ఏసయ్యా ఏసయ్యా జిమ్మి కస్టమర్స్ నాకోసమేనా? ఏసయ్యా దాసులందరూ ఇక్కడికి వచ్చింది నాకోసమేనా? ఈ బజార్లో నాయన ఇదిగో తండ్రి దాసులు ఈ రోజు నాయన ఇంత ఖర్చు పెట్టి ఈ కోటను పెట్టింది ప్రభువా, మీరు మా ఇంటికి రావడానికేనా అని అడుగుదాం. ఒకసారి అడుగుదాం. తల్లి నీ యొక్క బాధలు తెలుసు. నీకెక్కడ బలిగంతులో నీ కుడి చేపెట్టుకోగలరా? నీకెక్కడ బలిగంతుంటే ఆ బలిగంతులో కుడి చేపెట్టుకో. యేసు ప్రభు ఇప్పటికే నేను తాకాడు, ఇప్పటికే నావరిచ్చాడు, ఇప్పటికే కృప కలిగించాడు. యేసయ్యతో రాబోతున్నాడు. నా ఇంటిలో మనడుగో, నా ఒంటాలో మనడుగో, నా బాధ తీసేమనడుగో, అప్పులు తీసేమడుగో. ఒకసారి యేసయ్యానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలయ్యా, యేసు రాజానికి స్తోత్రాలు ప్రభువా, యేసయ్యానికి స్తోత్రాలు. ప్రాణమా ఎందుకు తొందరా, ప్రాణమా ఎందుకు తొందరా, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ఎందుకు తొందరా, ప్రాణమా ఎందుకు తొందరా. తొందరపడగా దేవుడి ప్రభు ఈ రాత్రిని దర్శించబోతున్నాడు. నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా భయమెందుకు ప్రాణమా. నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులెందుకు ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను లేవదీసి, కృంగిన సమయాన నిన్ను లేవదీసి ఆదరించెను ప్రాణమా, ఆదరించెను యేసులో ప్రాణమా. ఎందుకు తొందరా, ప్రాణమా ఎందుకు తొందరా, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ఎందుకు తొందరా, ప్రాణమా ఎందుకు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మన ప్రాణం ఎన్నో పర్యాయములు తొందరపడుతున్న సమయములు ఈ రాత్రి బిడ్డ నీకోసం వచ్చాను, ఈ భూమి మీదకి వచ్చాను. నా కులముతో పర్లేదండి. నువ్వు ఆరాధించకపోయినా, నువ్వు నా సన్నిధికి వచ్చినా రాకపోయినా, నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ అంటున్నాడు. రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, చేరుకుడా, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కాల సమయంలో నీ దాసులని ప్రాంతంలో నీ సేవలు వాడుకుంటున్నట్టుగా స్తోత్రాలు. ఇప్పటికే ఈ ప్రాంతాల కృప విడుదల చేసినట్టుగా స్తోత్రాలు. ఇప్పటికే కొన్ని ఆత్మ రక్షించినట్టుగా స్తోత్రాలు. తెరవనట్టుగా ఈ ప్రాంతంలో అనేక మందితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు. అనేక మందిని ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నారు. ఏ సెమీ క్రిస్మస్ ప్రభువా, నువ్వు పసిబాలుడిగా భూమి మీదకి వచ్చావంటే మమ్మల్ని ప్రేమిస్తానికి వచ్చావు. రెండోది నాయన మా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావని
మాకున్న రోగాలు తీసుకెళ్ళడానికి వచ్చామని, ప్రతి పాపములు క్షమించడానికి వచ్చామని కోకొల్లలుగా మేము ఆరాధిస్తున్నాం ప్రభు. అట్టి కృప ఈ రోజు ఈ స్థలంలో కూడిన ఈ వేలాది మందికి, వందలాది మందికి, ప్రతి ఒక్కరికి కూడా నీ కృప అందినట్టుగా సహాయం దయచేయమని, ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరిని ఒట్టిగా పంపొద్దు ప్రభు. ప్రతి బలహీనత నుంచి, ప్రతి లేకపోతే వాక్యానికి దూరంగా పడుతుంటే ప్రతి ఒక్కరు దేవుడు అంగీకరించే భాగ్యమును దయచేయమని, తెలియక పొరపాటు పడుతున్న వారికి, వ్యర్థం చేసుకున్న వారికి అర్థమయ్యేటట్టుగా మీరు మాట్లాడి సహాయం దయచేసి మీ కృపలో బలపరుచుకోమని, ఈ కూటాన్ని గంభీరంగా ఆశ్చర్యకరంగా జరిగించినందుకు స్తుతులు చేస్తూ, వాతావరణం కూడా వర్షంలో కూడా ఆపినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున అడిగి బ్రతిమాలి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.